అందరికీ శనార్థుల్లా దిల్దార్ వార్తలకి స్వాగతం. చచ్చిపోయిన బర్రె పలిగిపోయిన బుడ్డడు పాలిచ్చేదట. రాబోయే రత్నం అంటే రాళ్ళల్లో ఇరికినా లేచేది ఎట్లా అన్నాడట. అంగట్లవ్వా అంటే ఎవరు బిడ్డ నువ్వు అన్నట్టే అయింది. దొరకక పెన్లాం దొరికితే అద్దుమరాత్రి లేచి అవ్వా అన్నాడట. తిక్కలోని తిరునాళ్ళకి తీసుకుపోతే ఎక్కుడు దిగుడే సరిపోయిందట. అద్దు బిడ్డ అంటే అద్దుక తింటా అన్నాడట. ఆత్రంగల పోషవ ముగిన్ని మింగిందట. సరే మనం గిట్లా మాట్లాడుకుంటోడవది ముచ్చట గాని పా రేవంత్ రెడ్డి రామన్న కీసులాడుకుంటున్నారు. మరి ఎట్లా ఆపలేం గాని ఇక చూద్దాంపా. ఇవాళ కన్నెపల్లి పోతుంటే కేటీఆర్ హరీష్ రావు నెంబర్ తీసుకపోలే. ఆల్రెడీ హరీష్ రావు బీజేపీలతోని సందపూసుకేస్తూనే ఉన్నాడు, చీకట్ల మాట్లాడుతూనే ఉన్నాడు. కాదని భద్రాచలం రావుడి మీద ఒట్టేయమను హరీష్ రావును. నేను బీజేపీలతో మాట్లాడతలేను, బీజేపీలకు ఓనని భద్రాచలం రాముడి మీద వాళ్ళ మేనమామ కేసీఆర్ మీద ఒట్టేసి హరీష్ చెప్పమను. హరీష్ రావు గారు కేసీఆర్ గారు తయారు చేసిన ఒక సైనికుడు. కేసీఆర్ గారికి ఈరోజు కాదు, పార్టీ ఆవిర్భావం ముందు నుంచి మరి ఒక రక్షణ కవచంలాగా అండగా నిలబడ్డ నాయకుడు. ఆయన మీద ఈ పుకార్లు ఎప్పటి నుంచో వస్తూనే ఉన్నాయి. ఆయన చెప్తానే ఉన్నాడు. పాపం ఆయన ఒకసారి కాదు, ఇప్పటికీ కొన్ని వందల సార్లు చెప్పిండు. నా క్యారెక్టరు ఇంపార్టెంట్, నేను నీలాగా కాదు రేవంత్ రెడ్డి, నువ్వు 4 పార్టీలు మారినోడివి, నువ్వు మాట్లాడితే ఎట్లన్నాయా అని చెప్పి కూడా చెప్పిండు. ఇక నేను ఇంకెన్నిసార్లు చెప్పిస్తారు పాపం హరీష్ రావు గారితో. నీ బాగాడు ఉంటాడో తెలియదు, కేసులకు భయపడి నీ పార్టీని బీజేపీలో విలీనం చేస్తామని నీ చెల్లెలే ఒక పక్క నుంచి చెప్తుంది. శీల పరీక్షలు పెట్టాల్సింది ఎవరికన్నా ఉంటే ఈ దేశంలో, ఈ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి గారికి. ఎందుకంటే ఆయనలాగా మాకు లాలూచి పడే అవసరం లేదు, ఆ పరిస్థితి లేదు. రాత్రి పోయి బీజేపీలో కాళ్ళు పట్టుకుంటాడు, పొద్దునంతా కాంగ్రెస్తో డ్రామా చేస్తాడు, గాయన కూడా మాట్లాడతాడు హరీష్ రావు గారి గురించి, మా నాయకుల గురించి. కాబట్టి రేవంత్ రెడ్డి గారు పార్టీ మార్పిడి గురించి ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది, ఆయన ఆరోగ్యానికి ఎంత మంచిది. 119 ఉన్న శాసనసభ నియోజకవర్గాలు 182కు పెరుగుతాయి. ఈరోజు చెప్తున్నా, 182 శాసనసభ నియోజకవర్గాలలో 117 సీట్ల పైన గెలిచి 117 అంటే 117 శాసన సభ్యులను గెలిపించుకొని రెండవసారి తెలంగాణ రాష్ట్రంలో ప్రజాపాలనను, కాంగ్రెస్ ప్రభుత్వాన్ని గెలిపిస్తాం. రాముడు మీద, భద్రాచలం రాముడు మీద ఆనా. ఇది ఖమ్మం కాంగ్రెస్ కార్యకర్తల మాట. 7 కూడా రావు, కాక 7 కూడా రావు. ఇదివరకు కూడా చెప్పినా మళ్ళీ కూడా చెప్తున్నా, 117 కాదు 7 కూడా రావు. ఎందరో ముఖ్యమంత్రులను చూసినాం గానీ తమిళనాడు సీఎం విజయ్ జరంత చిత్రంగా కొడుతున్నాడు. ఎందుక పబ్లిక్ కు బాధలొస్తే ఆఫీసర్లకు, ఎమ్మెల్యేలకు, మంత్రులకు చెప్పున్నాడు అంటారు. కానీ ఈయనేంది సీదా నాకే చెప్పున్నాడు అంటున్నాడు. డైరెక్ట్ పబ్లిక్ తోని కనెక్ట్ అయితే మంచిదని కావచ్చు. మొన్నట్లా దవాఖానకు పోయి రోగుల బాధలు చూసి పిల్లల చేతికి ఉంగరాలు దొడిగిండు కదా. అవునవును. ఇక ఇప్పుడు తమిళనాడులో లంచం అనే మాట ఏమడద్దని అంటున్నాడు. లంచం లేకుండా పనులు నడిచే రాష్ట్రం ఉంటదా? చేసి చూపిస్తా అంటున్నాడు విజయ్ సారు. తమిళనాడులో పబ్లిక్ ను లంచాల కోసం కొందరు అధికారులు జనగల లెక్కనే వీడిస్తున్నారట. అయితే ఇన్నొద్దులు ఒక లెక్క, ఇప్పటి సంది ఒక లెక్క అని అంటున్నాడు సీఎం విజయ్ సారు. సర్కార్ ఆఫీసులల్లా లంచం అనే మాట వినబడద్దు, పని ఎవ్వరు చేయరో, ఎట్లా చేయరో, ఎందుకు చేయరో నేను చూస్తా అని అంటున్నాడు. உங்ககிட்ட யாராவது லஞ்சம் ஏதாவது கேட்டாங்கன்னா கொடுக்க முடியாது சொல்லுங்க, நான் இருக்கேன் உங்களோட. அப்படியே யாராவது ஃபோர்ஸ் பண்ணாங்கன்னா இது எங்க மக, எங்க புள்ள, எங்க அண்ணன், எங்க தம்பி, எங்க விஜய், எங்க விஜயோட ஆட்சின்னு ஸ்ட்ராங்கா சொல்லுங்க. மக்களே, நீங்க கூட இருக்கும் போது லஞ்ச ஊழல் மட்டும் இல்ல, அதிகாரத்தை வச்சு ஆட்டம் போடுற யாரா இருந்தாலும் அடங்கிடுவாங்க. లంచాలను కంచాలేసుకొని మెక్కే అధికారులు ఉన్న దేశం మనది. అడుగు తీసి అడిగేస్తే పైకం కావాలని వీడించేటోళ్ళు ఉన్నారు. సీఎం గిట్లనే చెప్తాడు, మనం బల్ల కింద చేయి పెడదాము అని అనుకుంటే కొలువుకు అదే రోజు ఆఖరి రోజు అవుతుందట. గిట్ల వార్నింగ్ ఇచ్చే సీఎంలుంటే మన దేశంలో లంచగొండులు తక్కువ అవుతారు కావచ్చు. అయితే అప్పట్లో ఎన్నికల ప్రచారంలో తొక్కిసలాట అయితే కొంతమంది కాలం చేశారు కదా, వాళ్ళ కుటుంబాలకు ఉద్యోగ పత్రాలు ఇచ్చుకుంటా 10 లక్షల రూపాయల చెక్కు చేతిలో పెట్టి సంతోలను కోల్పోయిన కుటుంబాలను చూసి సీఎం విజయ్ సార్ కూడా కన్న నీళ్లు తీసేయండు. ప్రజలు బాధల్లో ఉన్నారని అంటే పైసలు ఇచ్చి చేతులు దులుపుకున్న లీడర్లను చూసినాం గానీ గిట్లా కళ్ళ నీళ్లు తీసుకున్న లీడరు విజయే కావచ్చు.
ప్రజా జీవితం అంటే ఏందో అనుకున్నా ఈ నడుమనే అర్థమైతున్నది. ప్రజా జీవితం అంటే ప్రజల కొరకు పని చేయడం. పని చేసుడంటే ఎక్కడో క్యాంప్ ఆఫీస్లలో కాదు, ప్రజల నడుమ పనిచేసేటోళ్ళని తెలిసింది. ప్రజలు గెలిపిస్తారు కాబట్టి ప్రజలు పిలిస్తే పలికి అంత దగ్గరలో ఉండాలి కదా. పిలిచేదాకా కూడా టైం ఇస్తలేరు, పిలవకున్నా పలుకుతామని అంటున్నారు. అవును, గీసారు కూడా రోజు పబ్లిక్ లోనే కానొస్తున్నాడు. గుర్రం మీద వస్తున్నాడు ఏ దేశపు రాజో అనుకోకుర్రి. ఆదోని ఎమ్మెల్యే పార్థసారథి. అప్పట్లా రాజులు సేనాధిపతులు రాజ్యంలో ప్రజల సమస్యలు తెలుసుకుంటందుకు ఇట్లనే గుర్రాల మీద తిరిగేదని చరిత్రలు చదువుకున్నాం కదా. ఇప్పుడు సార్ కూడా అదే పాత పద్ధతి ఫాలో అవుతున్నట్టున్నాడు. అయినా సార్ ఇట్లాంటి ఇచ్చంత్రాల పనులు రోజుకోటి ముంగలేసుకుంటున్నాడు కదా. గామొన్ననే దోశలు పోసిండు, గాడిద పాలు తాగిండు, మళ్ళా పోతే పూరి గాల్చి అమ్మిండు. ఓ ఇట్లా రోజుకో వేషం కడుతున్నాడు. అసలే పెట్రోల్ ధరలు పెరుగుతున్నాయి, కాన్వాయిలు ఎందుకు, గుర్రాలే బెటర్ అనుకున్నాడో ఎట్లనో గాని ప్రజల కోసం పార్థసారథి కార్యానికి గుర్రం మీదొచ్చి ఆదోని పబ్లిక్ ను కలిసిండు. ఇక ఇట్లా పబ్లిక్ సమస్యలు తెలుసుకుందామని తిరుగుతుంటే తాగేటందుకు నీళ్లు లేవని ఖాళీ బిందెలతోటి ఎమ్మెల్యే గారికి అడ్డం తలిగిరు పబ్లిక్. సమస్య చూడంగానే సదురుకొని పోకుంటా వాళ్లతోటి పాటుగా సారే బిందెల బండి గుంజుకుంటా వాడకట్లన్నీ తిరిగి అధికారులతోటి మాట్లాడి వాళ్ళ ఇబ్బందులు చూడాలని చెప్పిండు. మరి సార్ స్వయంగా చెప్పిండు కాబట్టి ఈ నీళ్ల కటకట పోతుందో చూడాలి. నెక్స్ట్ ఎట్లాంటి సర్ప్రైజ్ ఇస్తాడో చూడాలి మరి. ఇప్పుడంటే ఫిల్టర్లు వాడుతున్నాం గానీ మనం బుట్టక ముందు షెల్మెల్లల నీళ్లు దోశలతోటి పట్టుకొని తాగేదట. అవి ఫిల్టర్ నీళ్ళ కన్నా స్వచ్ఛంగా ఉండేది. ఇప్పుడు దొరుకుతాయి అట్లాంటి మంచి నీళ్లు? అయినా వాళ్ళే గట్టిగుండే. ఇప్పటోళ్ళు ఎన్ని కథలు పడ్డా 30 ఏళ్లకే మోకాల నొప్పులు, సీజన్ మారితే దగ్గుపడిశాలు. అట్లని ఇప్పుడు చెల్మల నీళ్ళు తాగమంటవే ఏంది? అయ్యో తాగేటోళ్ళు లేరా గాని ఇప్పటికి కూడా? అయ్యో ఈ రోజుల్లో ఏడ తిప్పితే ఆడ నల్లలేనాయే, గంత అధ్వానం చెప్తున్నావు ముచ్చట నువ్వు. ఆ భగీరథ ప్రయత్నం అందరి దూప తీరుస్తుందని అనుకుంటున్నావా? మరి గదేంది? ఎండాకాలంలో గానొచ్చే సీన్లు వానాకాలంలో కూడా రిపీట్ అవుతున్నాయి. కొమురంభీం జిల్లా గోవెన నాయకప్గూడ ఊరోళ్లు వీళ్ళు. పేరుకే నల్లలు గని మిషన్ భగీరథ నీళ్లు మా దూప తీరుస్తలేవని అంటున్నారు. ఎన్నిసార్లు అధికారులకు మొరబెట్టుకున్నా సమస్య చూసింది లేదు, మా దూప తీరింది లేదని మొత్తుకుంటున్నారు. ఇప్పటికీ దోషడు నీళ్ల కోసం తప్పుకులతోటి ఎత్తుకుంటున్నారు. ఎంత అడవి బిడ్డలైతే మాత్రం ఆధునిక కాలంలో కూడా అదే మోత అదే గోసన బిందెలు నెత్తిల పెట్టుకొని గిరిజన బిడ్డలు కొండలు గుట్టలు ఎక్కుడు మోసుడు తప్పుతలేదు. వాళ్ళు మనులు అడుగుతలేరు, మాణిక్యాలు అడుగుతలేరు. తాగితందుకు ఇన్ని మంచినీళ్లు చక్కగా ఇస్తే చాలని అంటున్నారు. నల్ల నీళ్లు తాగే భాగ్యం కోరుకుంటున్నారు. ఇప్పటికన్నా వీళ్ళ గోస తీరుస్తారో చూడాలి మరి. మొన్నొక అడవి వీడియో చూసినా ఏమన్నున్నదా? అడవంతా ఆకుపచ్చని చీర కట్టుకున్నట్టే ఉన్నది కదా. మొన్నటిదాకా ఎండలేనాయే. అరణ్యంలో ఉన్న పక్షులు, జంతువులు, చెట్లు అన్ని నీళ్లు లేక అలమటించినాయి కదా. ఇప్పుడు ఏ చెట్టును చూసినా మంచి పచ్చగా ఎగురు పెట్టినాయి. నువ్వేదో చిన్న చెట్లను చూసే గింత మురిసిపోతున్నావు. నేను చూపెట్టే అడవి చూస్తే అబ్బా ఈ ఐతారం పోదాం అని అంటావు. ఎక్కడి జంగలో అది? చలో కవ్వాల్ టైగర్ జోన్. వారెవ్వా ఏమన్నా ఉన్నదా సీను? ఇదంతా ఆదిలాబాద్ కవ్వాళ్ళ అరణ్యం అందాలు. పక్షుల కిలకిల మోతలు, కొండగొర్రెల అమాయకు సూపులు, వడ్రంగి పిట్ట నాదాలు, కోయిల గానాలు, ఎలుగుబంట్ల ఏషాలు, నేమలుల వయ్యారాలు, పులుల రాజసం, చిరుతల సంచారంతో కవ్వాలడవి కండ్ల విందుగున్నది. ఇక్కడ ఇవ్వే కాదు, వడ్రంగి పిట్ట, నీటి బాతు, బూడిద రంగు చేపల గద్ద, పచ్చపిట్ట, గిజిగాడు, ఇండియన్ కుకు, బ్రెయిన్ ఫీవర్ బర్డ్,
క్రెస్టెడ్ సర్పెంట్ ఈగల్, రకరకాల గుడ్లగూబలు, ఉడ్డౌల్ గిట్ల ఒకటి కాదు రెండు కాదు అరొక జీవాలు అడవిలా ఆనందంగా విహరిస్తున్నాయి. పచ్చని ప్రకృతి, పక్షులు రారమ్మని పిలిచినట్టు చేసే సప్పులకు అబ్బా జల్దీన పోతే మంచిగుండు కదా అని అనిపిస్తున్నది కదా. ఇక వీలు చూసుకొని మరి సఫారీ రైడింగ్ చేసిరాండ్రి. మరి కాసులు కొట్టాలే గాని ఉన్నోళ్ళని చంపచ్చు, ఇంకా భూమి మీదకి రానోళ్ళని తీసుకురావచ్చు. గట్లెట్లయితది? చెప్తున్నా కదా, పైసలు ఉండాలి, ఏమైనా చేయొచ్చు. అంటే భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఒక కాక బతికే ఉన్నాడు. అయితే ఆయన చంపేసిండ్రా? కరెక్ట్ గా చెప్పినావు. అయ్యో పాపం, ఎందుకు? ఎందుకో కుల్లం కుల్లా చెప్పుకుందాం. అయ్యో పాపం, పెద్ద మనిషికి ఏం కష్టం వచ్చిందని అనుకుంటున్నారా? భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దమ్మపేట మండలం చిన్నగొల్లగూడెంలో ఉండే ఈ కాక పేరు సత్యం. 5 ఎకరాల భూమి ఉన్నదట. పిల్లలు లగ్గాలు చేసుకొని ఎవరి సంసారంలో వాళ్ళే ఉన్నారు. అయితే ఇంత మంచిగా మన ముంగటికి గానొస్తున్న మనిషిని చంపేసిర్రు. అంటే కాయిదాలలో చంపి ఈయన పేరు మీద ఉన్న భూమిని కొట్టేసిర్రట. ఎవరే కాక వాళ్ళ అత్కొరగాళ్ళు నేను చచ్చిపోయినట్టు సర్టిఫికెట్ సృష్టించి నా 5 ఎకరాలు ఇవాళ డెత్ సర్టిఫికెట్ ఇచ్చి నామా సత్యనారాయణ గారు ఆయన భూమి మొత్తం ఆక్రమించేసుకుంటాం. నాకు నాకు పెన్షన్ రాదు, నాకు రైతు భరోసా డబ్బులు రావు, ఇంకేమీ రావు. నాకు ముచ్చట రెవెన్యూ అధికారులకు తెలిసి ముక్కు మీద వేలేసుకున్నారట. ఓరక్క మాకు తెలియకుండా డెత్ సర్టిఫికేట్ ఎవరు ఇచ్చిర్రు ఏం కథ అని. పైసల కోసం జీపీఓ ఆ కబ్జా రాయంతో చేతులు కలిపి ఈ తాతకు అన్యాయం చేసిరని తెలిసింది. చూడుండ్రి, నోరు లేని ప్రజల పరిస్థితి పల్లెల్లో ఎట్టున్నదో. దిక్కు మొక్కు లేకపోతే మనుషులనే మాయం చేసి వాళ్ళ ఆస్తులను పోతం పెడుతున్నారు. ఒకప్పుడు ఎంత సంపాదిస్తే అంత ధైర్యం అని అనుకునేది, కానీ ఇప్పుడు ఎంత సంపాదిస్తే అంత భయం అన్నట్టే తయారైంది. మరే కష్టపడి చెమట తీసి పైసా పైసా పోగేసి ఏళ్లకేళ్లు కూడా పెడితే ఒక్కటంటే 1 గంటల సర్దుకొని పోతున్నారు. ఉద్యోగాలు చేసి వీళ్ళు సంపాదిస్తే దొంగతనాలే ఉద్యోగాలుగా పెట్టుకున్న వాళ్ళు దోసుకొని పోతున్నారు. ఇట్లాంటప్పుడే అనిపిస్తది ఊకున్నంత ఉత్తమం లేదు, బోడిగున్నంత సుఖం లేదు. కూడబెట్టి వాళ్ళకెందుకు పెట్టాలి? నేను ఈ ఐడియా ఎప్పుడో అమలు చేసిన. ఫస్ట్ కు జీతం పడితే మళ్ళా ఫస్ట్ వరకు అకౌంట్ ఖాళీ చేసేస్తా. నువ్వు మరీ ఎక్కువ చెప్తున్నావు. అంటే అకౌంట్లున్న సైబర్ గా వదలరు కదా అని, అందుకే అకౌంట్ లో డబ్బులు ఉంచా. సరే వార్తకు పోదాంపా. ఏం దొంగలు మోపైనరా నాయన. ఇండ్లు, బ్యాంకులు, ఏటీఎంలు, నగల దుకాణాలు, ఆడోళ్ళ మెడలు, ఆఖరికి బావుల కాడ మోటార్లు, అవిటికున్న రాగి తీగలు కూడా వదులుతలేరు. ఇక ఏముంది చెప్పుని దొంగలు పడని చోటు. విజయనగరం మొదలు ఆదిలాబాద్ దాకా ఇయాలనే 10 గల దొంగతనం కేసులు దిల్దార్కి ఎక్కినాయి. విజయనగరంలా బంగారు షాపుల పడి నగలు దోసుకపోయినరు. పక్క పంటున్న బేకరీ గోడకు పొక్కబెట్టి అందులో నుంచి నగల దుకాణంలకు పోయి దోసుకున్నారు. అయ్యేమన్నా గుప్త నిధులా? గిట్ల తవ్వి తీసేటందుకు గోడలు బద్దలు కొట్టే దొంగలు తయారైనాక బీర్వాలు, లాకర్లు, తలుపులు, తాళాలు ఏం ఆగుతాయి చెప్పుండ్రి. నెక్స్ట్ నిజామాబాద్ లా మాస్కులు పెట్టుకొని ముసుగు దొంగలు పడ్డారు. అదే పట్నంలా ఆడోళ్ల మెడల పుట్ట పుట్ట గుంజుకపోయినరు. ఇక ఒంగోలు కాడనైతే ఏకంగా ట్రాన్స్ఫార్మర్లే ఎత్తుకపోయినరట. వరుస పెట్టి 4 ట్రాన్స్ఫారాలు ఎత్తుకపోయినరట. మాడిపోతారని తెలిసిన కరెంటు గుడాలు భయపడతలేరు. వీళ్ళని కంట్రోల్ ఎట్లా చేస్తారో ఏమో అర్థమే అయితలేదు. జనాలు జరైతే భద్రంగా ఉండుండ్రి. అవును చిన్ని, ఈగలు పగబడతాయారా? పాముల పగ విన్న గాని ఈగలు పగబట్టుడేంది? అయ్యో, రాజమౌళి ఈగ సినిమాలు పట్టలేదా? అది గ్రాఫిక్స్ ఈగనే నాయే. నిజంగా ఈగలు పగబట్టి ప్రతీకారం తీర్చుకుంటాయి ఎక్కడన్నా? ఏమో మరి. గిల ఊరి మీదనైతే పగబట్టినట్టే బాహుబలి సినిమాల కాలకేయ గుంపు కట్టినట్టే కట్టి అలాంటి చిత్రహింసలు పెడుతున్నాయట. అమ్మో, చెప్పులోన రాయి, చెవిలోన జోరీగా, కంటిలోన నలుసు, కాలిముళ్ళు, ఏవైనా తట్టుకున్నాడు కష్టం. పాపం ఈ ఇల్లు కూడా మేము తట్టుకోలేకపోతున్నాం అని అంటున్నారు. ఓరి దేవుడా, మొదటి వానకొచ్చిన ఉషిల కన్నా అద్వానం కుప్పలు తెప్పలు పడుతున్నాయి కదా. అసలే వానకాలం, ఆపై గింతగానం ఈగలంటే ఇక తిండేం తింటారు, నీళ్ళేం తాగుతారు? ఏ ఇంట్లో చూసినా రోజుకు తట్టడి ఈగల పైనే వెళ్తాయట. మనుషులు నోరు తెరిచి మాట్లాడే అవకాశమే లేదట. పంచాయతీలు బ్లీచింగ్ పౌడర్లు, మందులు, మాకులు చల్లినా జర్రంతా కంట్రోల్ అయినాయట. గాని ఇంకా కూడా ఇలా ఈగ సినిమాల విలన్ లెక్క వెంటాడుతున్నాయట. చెప్పన్నా, శ్రీకాకుళంలో ఏ ఊరు మీది, ఏంది పరిస్థితి? ఏంటంటే మా ఊరికి ఏంటంటే ఈగలు అనేవి ఎక్కువ వ్యాపిస్తున్నాయి. అది ప్రకృతి వైఫల్యమో ఈ వర్షాల వల్ల ఏటో తెలియదు, కానీ ఎక్కడా లేనంత ఎక్కువగా ఏంటంటే మా ఊరికే లావు ఈగలు ఉన్నది. ఇళ్ళంట బియ్యలంట అనకూడదు, కానీ మేము ఏదైనా తినాలన్నా సరే మాకు తిండి కూడా తినబుద్ధి అయ్యట్లేదు. మా ఊరిని అంత ముట్టడేసి ఉన్నాయి. ఇదేంటంటే ఇక్కడికి మాకు పంచాయతీ నుంచి కూడా కొంచెం మాకు రావడం గట్రా చూశారు మా ఊర్లో. ఇప్పటికైనా సరే మాకు ఏదైనా ఒక అవగాహన ఇస్తారని చూస్తాం. ఓ కొడుక, మీ కష్టం పగోలకు కూడా రావద్దే అన్న. చెప్పుకునే తందుకు కూడా ఇజ్జతి పడుతున్నారు. వచ్చే చుట్టాలను కూడా రావద్దంటున్నారట. ఎట్లనన్నా చేసి వీటి బాధ బాపుని మాకు అని కోరుతున్నారు.
ఎప్పుడు దొంగలు పాముల వార్తలేనా? ఏం చేస్తాం మరి, పోటీవాడి ఆలే ముంగడికి వస్తున్నారు, మేం వార్తలకు ఎక్కుతామని. వార్తలకు ఎక్కుడంటే మౌంట్ ఎవరెస్ట్ ఎక్కినట్టు ఫీల్ అవుతున్నారు కావచ్చు. ఎంత పబ్లిసిటీ వస్తే అంత పెద్ద దొంగలుగా పేరు పోతామని అలా ఫీలింగు. మల్లేడ మోపైనరు గి దొంగ బద్మాష్ గాళ్ళు. పొడిసాలా ఇంటికా గుడికా బడికా దేనికి పోతాం పెట్టిర్రో. ఏటీఎం కు పద చూద్దు అలా పనితనం ఎట్లున్నదో. అడుక్కునేటోళ్ళు కూడా ఆత్మగౌరవంతో బతుకుతున్నారు కదా వారి, కానీ మీరు మాత్రం చరిత్రహీనులైపోతున్నారు. ఇగో చూడుంది, ఒక పక్క కుక్కలు మొరుగుతూనే ఉన్నాయి, అయినా ఎసొంటి భయం లేకుంటొచ్చిర్రు ఏటీఎం దొంగతనానికి. అగో ఎవలకు అనుమానం రాకుండా మూతులకు మాస్కులు పెట్టుకొని వచ్చిన 3 దొంగ పడవేగాన్లు ఆయంత పైసల మిషన్ కు సూటు పెట్టిండ్రు. బాలాసోర్ జిల్లా తురిగడియా మార్కెట్లున్న ఏటీఎం కు అర్ధరాత్రి వచ్చిన కన్నింగాన్లు కారుకు తాడు కట్టి ఏటీఎం ను కొల్లగొట్టిండ్రు. కిందున్న 3 మొనగాళ్లతో పాటు కార్ల ఇంకో మోతవరు కూడా ఉన్నాడు. కారును అటు ఇటు తిప్పేతందుకు ఇక 4 కలిసి ఆయంతాన్లున్న పైసల్ని మొత్తం మాయం చేసి అవతల పడ్డారు దొంగ బడివేగాన్లు. ఇదంతా ఆడున్న సీసీ కెమెరాల రికార్డ్ అయ్యేసరికి కేసు కట్టిన పోలీసోళ్లు దొంగల్ని పట్టుకునే పనిలో పడ్డారు. ఇగో గిట్ల మోపైన దొంగలు దునియా మీద. ఇవాళ దిల్దార్ వార్తలు మళ్ళొచ్చే దిల్దార్ వార్తలలో మళ్ళా కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి వనిత టీవీ. నమస్తే.